ఈరోజు మన వీడియోలో నేటి ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తల గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు అయితే వచ్చాయి. నిరుద్యోగులకు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వాటి గురించి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అంతకంటే ముందు మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ గమనించి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటీవలే మన ఛానల్ 800 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక బెస్ట్ అచీవ్మెంట్ అనమాట. నేను అనుకున్నాను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక 100 వీడియోలు చేస్తానో లేదో అనుకున్నాను. సో ఇప్పుడు 800 అప్లోడ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇదంతా మరి మీ యొక్క సపోర్ట్ వల్లే నేను చేయగలిగాను. సో 32,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. సో ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే మన ఛానల్లో డిఎస్సి అప్డేట్స్, గురుకుల అప్డేట్స్, ముఖ్యంగా జాబ్ అప్డేట్స్ అయితే ప్రతి ఒక్కటి ఉంటాయి. సో దాంతోపాటు మన డిఎస్సి ఆన్లైన్ టెస్టులు కూడా మన ఛానల్లో నిర్వహించడం జరుగుతుంది. సో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా పరీక్షలు రాయాలనుకునేవారు ఈ నెంబర్కు, స్క్రీన్పై కనిపించే ఈ నెంబర్కు సంప్రదించండి వాట్సాప్ ద్వారా. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా వచ్చినట్లయితే మనకు డిఎస్సికి సర్కార్ కసరత్తు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. 11,000 పోస్టులు భర్తీ చేసే ఛాన్స్. డిఈఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ. గత నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు వేయాడు. దాంతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నారు. అయితే డిఎస్సి విషయంలో రోజుకు ఒక వార్త అయితే రావడం జరుగుతుంది. ఒకసారి 9,000 అంటారు, ఒకసారి 11,000 అంటారు, ఒకసారి 13,000, ఒకసారి 20,000 అంటారు. సో 11,000 పోస్టులతో మరి డిఎస్సి భర్తీ చేస్తామని చెప్పేసి ఈరోజు వార్త అయితే రావడం జరిగింది. సో ఈ వెలుగు పత్రికలో వచ్చినటువంటి వార్త. రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు ప్రాసెస్ మొదలైంది. ఖాళీగా ఉన్న మొత్తం టీచర్ పోస్టుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి సేకరిస్తున్నారు. సో ఇక ఈ విధంగా మరి గతంలో నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులకు డబుల్ ఉండేలా సర్కారు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇటీవల రేవంత్ రెడ్డి విద్యాశాఖ రివ్యూలో డిఎస్సి నిర్వహణపై చర్చించారు. సో ఏది ఏమైనా మనకి 11,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. సో ఏది ఏమైనా 1,77,000 మంది అప్లై చేశారు. మరి 1,00,000 మంది, మరి కొంతమంది అంటే 1,00,000కు పైగా ఎక్కువ మంది అభ్యర్థులు మరి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఏం చేస్తారో చూడాలి మరి. ఇక దాంతోపాటు మరో వార్త అయితే వచ్చింది. సో అది కూడా విద్యా వ్యవస్థకు సంబంధించింది. అదేంటంటే మనకు జూన్ 11 కల్లా విద్యా వాలంటీర్లు సిద్ధం, ఒక్క ఖాళీ లేకుండా చూడాలని ప్రభుత్వ నిర్ణయం. శాశ్వత ఉపాధ్యాయుల నియామకాలు జరిగే వరకు వారు విధుల్లో అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం బడులు తెరిచిన తొలి రోజు నుంచే విద్యా వాలంటీర్లు విధుల్లో ఉండేలా చూడాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఎందుకంటే డిఎస్సి నిర్ణయించడానికి సుమారు 6 నుండి 9 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థకు కానీ పాఠశాలలకు కానీ ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో 12,600 మంది విద్యా వాలంటీర్లు పనిచేసేవారు. కరోనా కారణంగా 2020 మార్చి నెలాఖరులో పాఠశాలలు మూతపడ్డాయి. ఆ తర్వాత 2020-21 విద్యా సంవత్సరం చివరిలో బడులు తెరిచిన విద్యా వాలంటీర్లు మాత్రం విధుల్లోకి తీసుకోలేదు. ఆ తర్వాత సంవత్సరంలో కూడా నియమించలేదు. శాశ్వత ఉపాధ్యాయ నియామకాలు కూడా జరపలేదు. దీంతో ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు నిపుణులు లేక విద్యార్థులు నష్టపోయారు. అంతేకాదు ప్రైమరీ స్కూల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకంటే సుమారు 5-6 వేల స్కూళ్ళు మూసేయడం జరిగింది. సో వాటన్నింటినీ ఇప్పుడు ఓపెన్ చేస్తామంటున్నారు. స్ట్రెంత్ తక్కువ ఉన్నా కానీ కొనసాగిస్తామంటున్నారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగానే భావించారు. విద్యా వ్యవస్థకు గట్టి పునాదులు అయితే పడుతున్నాయి. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత వారిని నియమించుకున్నారు. గత ఆగస్టులోనే 5,859 నియామకాలకు 5,089 ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చినందున మరో 4,000 నుంచి 5,000 పోస్టులను అదనంగా కలిపి డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల ప్రక్రియ పూర్తికి 6 నుంచి 9 నెలల వరకు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. నాకు తెలిసి ఇది 1 ఇయర్ పోతుండొచ్చు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మొత్తం అదే కంటిన్యూ అవుతుందేమో. బహుశా 2025, 24-25 కాకుండా 25-26 వరకు మరి చేస్తారేమో చూడాలి. సరే ఏది ఏమైనా ఒక డిఎస్సి నోటిఫికేషన్ భర్తీ చేయడానికి 2 నుంచి 2.5 సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు. మరి వీళ్ళు సంవత్సరం లోపే అంటున్నారు. కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక తర్వాత వచ్చినట్టు మనకు 34,694 మందితో వాలంటీర్ల వ్యవస్థ. ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో సో అలాంటి వ్యవస్థనే మా తెలంగాణలో కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు 3,000 ఇచ్చి నిరుద్యోగ భృతి ఇచ్చేదానికంటే ఇప్పుడు 6,000, 7,000 ఎంతో 8,000 శాలరీ ఇచ్చి
సో ఈ వ్యవస్థను తీసుకొస్తే బాగుంటుంది, లోకల్గా పనిచేసే వాళ్ళు లోకల్గా ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పేసి ప్రభుత్వం కూడా అనుకుంటుంది. ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు నేరుగా ఇంటికే అందేలా చూస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇక తర్వాత సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి, రక్షణ భూములను బదలాయించండి, రాజ్నాథ్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. యూపీఎస్సీ చైర్మన్తో కూడా భేటీ అయిన అనంతరం మరి రాజ్నాథ్ సింగ్ గారితో కూడా మరి భేటీ కావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సైనిక్ స్కూళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి తెలంగాణలో కొత్త రాష్ట్రము కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, సరే మరి సైనిక్ స్కూల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఇక తర్వాత యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి, చైర్మన్ మనోజ్ సోనితో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ మనకు యూపీఎస్సీ ఎంత పకడ్బందీగా ఉద్యోగాలను భర్తీ చేస్తుందో అలాగే మనకు రాష్ట్రంలో కూడా మరి టీఎస్పీఎస్సీ కూడా అలాంటి పద్ధతులు తీసుకొస్తాము, అట్లా పారదర్శకంగా మేము ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇక తర్వాత వార్త వచ్చినట్టయితే విద్యారంగానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి, చదువుల తెలంగాణగా అభివృద్ధి చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ సూచన, సర్కారు బడులు నిలబడాలి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్యూటీఎఫ్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ. సరే విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఎంతోమంది మేధావులు కోరుకుంటున్నారు. సో ఈ విధంగా పారదర్శకత పెద్దపీట వేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. యూపీఎస్సీ ఎంత పకడ్బందీగా ఉంటుందో అంత పకడ్బందీ వ్యవస్థను తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక కట్టుదిట్టంగా టీఎస్పీఎస్సీ అని చెప్పేసి మరో వార్త అయితే రావడం జరిగింది. ఇక తర్వాత సైనిక్ స్కూల్ ఇవ్వండి అని చెప్పేసి మరో వార్త వచ్చింది. ఇక్కడ టీచర్లకు సంబంధించి మరో వార్త అయితే వచ్చింది. అది ఏంటంటే టీచర్లో టెన్షన్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఉత్తీర్ణత అవుతామా లేదా, ఏళ్ళ తరబడి బోధిస్తున్నా పాస్ అయ్యేది కష్టమే, ఉపాధ్యాయులను వేధిస్తున్న ఎన్సిటిఈ నిబంధన, ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష లేదంటున్న విద్యాశాఖ, డిఎడ్ బిఎడ్ అభ్యర్థులతో పాటు రాయాలంటున్న అధికారులు, ఏప్రిల్లో టెట్ నిర్వహణకు ఏర్పాట్లు, మేలో ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు, విద్యాశాఖ కసరత్తు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఇది నవ తెలంగాణ బ్యూరోలో వచ్చింది. సో ఏది ఏమైనా దీని ఓవరాల్ సారాంశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి టీచర్లు 2010 తర్వాత మరి ఎన్నికైన వాళ్ళు అంటే 2012 డిఎస్సి 13 డిఎస్సి వీళ్ళు మాత్రమే టెట్ క్వాలిఫై అయి ఉన్నారు. ఇప్పుడు ప్రమోషన్లు అంటున్నారు కదా, ఈ ప్రమోషన్ల కోసం మరి ఈ టీచర్లందరికీ టెట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే టీచర్లందరూ ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే స్పెషల్ టెట్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే నో అట్లాంటి అవకాశమే లేదు, స్పెషల్గా టెట్ పెట్టే అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఏదైతే డైట్ బిఎడ్ అభ్యర్థులు ఉన్నారు కదా వాళ్ళతో పాటు మీరు కూడా రాసుకోండి, వాళ్ళతో పాటు మీరు రాస్తేనే క్వాలిఫై అయినట్టు లెక్క అని చెప్పేసి అడుగుతున్నారు. వాస్తవం చెప్పాలంటే గతంలో ఉన్నటువంటి నిబంధనలు ఇప్పుడు వర్తింపజేయడం ఏంటో అర్థం కావట్లేదు. సరే ఏది ఏమైనా మరి 2012 నుంచి ఇప్పటి వరకు 2010-12 నుంచి ఇప్పటి వరకు సుమారు 20 సార్లు టెట్ జరగాల్సింది, మరి ఒక్కసారి కూడా జరగలేదు. మరి ఈ కాలంలో మరి ఒక్కసారి మరి ఉన్న ఉపాధ్యాయులు కూడా రాసుకోండి, భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళు చెప్పలేదు. ఎన్సిటిఏ కూడా ఈ మాట చెప్పలేదు. ఇప్పుడు ఆల్రెడీ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు, మరి వాళ్ళందరూ అప్పుడెప్పుడు 94 డిఎస్సీలు 95 డిఎస్సీలు ఆ టైంలో జాబ్ ఎక్కిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ టెట్ రాయాలంటే వాళ్ళు కొంత ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. సరే సబ్జెక్ట్ విషయంలో ఎంత టాప్ ఉన్నామో వాళ్ళకి సైకాలజీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, కొంతమంది సైన్స్ అభ్యర్థులకు మ్యాథ్స్ కూడా ఉంటుంది. సో ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మరి హిందీ వాళ్ళు కానీ వాళ్ళంతా ఇప్పుడు కొంతమంది సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, కొంతమంది తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉంటారు, సోషల్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. సో వీళ్ళందరి పరిస్థితి ఏంటనేది మరి తేలాల్సి ఉంది. సరే ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ టెట్ నిర్వహించబోము, అందరితో పాటు జనరల్ టెట్ నిర్వహిస్తామని చెప్పేసి ఎన్సిటిఈ చెప్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో డిఎస్సి ఆన్లైన్ టెస్టుల కోసం స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటి ఆన్లైన్ టెస్టుల కోసం సో ఈ నెంబర్కు సంప్రదించండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.